హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, చూసుకున్నట్లయితే మనకి ఎన్టీపీసీ యొక్క ఎగ్జామ్ డేట్స్ అనేవి వచ్చాయి. అదేవిధంగా మనకి జేఈ CBT2 సెకండ్ షిఫ్ట్ అనేది క్యాన్సిల్ అయింది. ఆ యొక్క ఎగ్జామ్ అనేది ఎప్పుడు ఉంటుందని చాలామంది కూడా అడగడం జరిగింది. వారి కోసం ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది. మనకి జేఈ CBT2 సెకండ్ షిఫ్ట్ అనే ఎగ్జామ్ అనేది ఎప్పుడు ఉంటుందంటే, ఒకసారి చూసుకున్నట్లయితే ఈ యొక్క డేట్స్ని అనుగుణంగా మనం చూసుకున్నట్లయితే మనకి జూన్ 5 నుండి జూన్ 23 వరకు కూడా ఎన్టీపీసీ ఉంది. అంటే చూసుకున్నట్లయితే ఈ యొక్క డేట్స్ని మనం ఆధారంగా చేసుకున్నట్లయితే మనకి ఎన్టీపీసీ జూన్ 5 లేదా అదే జూన్ 23 వరకు కూడా ఎగ్జామ్ డేట్స్ ఉన్నాయి. అంటే మనకి జేఈ CBT2 సెకండ్ షిఫ్ట్ అనేది మనకి జూన్ 5 లోపు, అంటే మనకి మ్యాక్సిమం ఒకసారి చూసుకోండి, మనం ఒక ఎగ్జామ్ రాసేటప్పుడు 24 అవర్స్ మనం కంపల్సరీగా జర్నీ చేయాల్సి ఉంటుంది. కాబట్టి జూన్ 4 అయితే ఎగ్జామ్ అనేది ఉండదు. జూన్ 3 కూడా ఎగ్జామ్ అనేది ఉండదు. మనకి ఉంటే జూన్ 1 లేదా 2 ఈ డేట్లో కానీ, లేదా మే 30 లేదా 31 ఈ 2 డేట్లో కానీ కంపల్సరీగా ఎగ్జామ్ ఉంటుంది. అంటే మనకి మే 30 నుండి జూన్ 2 ఈ 4 డేస్ లోపు కంపల్సరీగా ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా అలర్ట్గా ఉండండి. మనకి మ్యాక్సిమం ఈ యొక్క నోటీస్ అనేది ఒకసారి చూసుకున్నట్లయితే మనకి ఎగ్జామ్ సిటీ 10 డేస్ ముందు అనేది మనకి సిటీ ఇంటిమేషన్ లింక్ వస్తుంది. దానికి సంబంధించినటువంటి నోటీస్ అనేది మనకి 4 డేస్ ముందు వస్తుంది. అంటే మనకి ప్రజెంట్ ఇప్పుడు 13 డేటు, మనకి ఒక 20 లోపు, అంటే 24 డేస్ మ్యాక్సిమం మనకి ఈ మంత్ 16 లోపు, ఈరోజు రావచ్చు, రేపు రావచ్చు, 16 లోపు ఎప్పుడైనా సరే మనకి జేఈ CBT2 సెకండ్ షిఫ్ట్ యొక్క డేట్స్తో కూడినటువంటి నోటీస్ అనేది మనకి మ్యాక్సిమం రేపో ఎల్లుండో లేదా 16 లోపు ఎప్పుడైనా సరే నోటీస్ అనేది వస్తుంది. మనకి ఎగ్జామ్ డేట్స్ మాత్రం కంపల్సరీగా గుర్తుంచుకోండి. నేను ఫస్ట్ నుండి చెప్తూనే ఉన్నాను, కంపల్సరీగా డేట్స్ అనేవి మనకు చూసుకోండి. ఈ 4 డేస్ మే 30 లేదా 31 లేదా జూన్ 1 ఆర్ 2 ఈ 4 డేట్లో ఏదో ఒక డేట్ను కంపల్సరీగా ఎగ్జామ్ అనేది ఉంటుంది. కాబట్టి మీరు మే 13 లోపు ఏమేమి రివిజన్ చేసుకోవాలో, ఏమేమి చదవాలో మొత్తంగా చూసుకోండి. అదేవిధంగా మన ఛానల్ ద్వారా ఎప్పుడు కూడా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మాత్రం కంపల్సరీగా అందించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని లైక్ చేసి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని, ఫస్ట్ నుండి వీడియో చెప్తుంటే కొంతమంది కొన్ని రకాల నెగిటివ్ కామెంట్స్ కానీ, ఇప్పుడు జరగదు, అప్పుడు జరగదు, మీకు ఎలా తెలుసు, కొన్ని కామెంట్స్ చేస్తారు. అంతా తెలుసుకున్నాక మనం వీడియో చేస్తాం. నమ్మే వాళ్ళకి మనం అందించేటువంటి ఇన్ఫర్మేషన్ అనేది యూజ్గా ఉంటుంది, నమ్మని వాళ్ళకి వాళ్ళ ఇష్టం. కానీ నమ్మితే మాత్రం కంపల్సరీగా మీకు ఉపయోగపడుతుంది. కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా చూసుకోండి, ప్రతి ఒక్కరు కూడా మంచి ప్రిపేర్ అవ్వండి. ప్రతి ఒక్కరు కూడా ఆల్ ద బెస్ట్.